రైట్ డీటెయిల్స్ చూద్దాం. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా దేశ రాజధాని ఢిల్లీకి మరోసారి రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఇవాళ కూడా ఢిల్లీని మరోసారి దట్టమైన పొగమంచు కమ్మేసింది. విజిబిలిటీ జీరో స్థాయికి పడిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విమానం, రైళ్ల రాకపోకలకు తీవ్ర ఆటంకాలు ఏర్పడుతున్నాయి. శీతాకాలపు చలి తీవ్రతకు పొగమంచు తోడవడంతో ప్రజలు, పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరికొద్ది గంటల్లో నూతన సంవత్సర వేడుకలకు యావత్ దేశం సిద్దమవుతున్న వేళ నిరుత్సాహపరిచే వాతావరణం ఏర్పడింది అంటూ ఢిల్లీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొగమంచు ప్రభావంతో పలు విమానాలు రద్దయ్యాయి. పలు సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొత్త ఏడాది వేడుకల కోసం ప్రయాణాలకు ప్లాన్ చేసుకున్న వేలాది మంది ప్రయాణికులు విమానాశ్రయాల్లోనే చిక్కుకుపోయారు. విమానాల ఆలస్యం కారణంగా ఐజీఐ ఎయిర్పోర్ట్లోని టెర్మినల్స్ అన్ని ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. కనెక్టింగ్ ఫ్లైట్స్ ఉన్నవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రైలు సర్వీసులపై కూడా ఈ పొగమంచు ప్రభావం పడడంతో రవాణా వ్యవస్థ కూడా అస్తవ్యస్తంగా మారింది. अपने फ्रेंड को छोड़ने आया था सुबह सुबह। जैसे कि आप देख सकते हैं यहाँ पे इतना ज़्यादा कोहरा हो रहा है, तो इतने में कैब से ट्रैवल करना भी थोड़ा रिस्की होता है और स्टेशन पे ट्रेनें भी लेट हो रही हैं इस समय पर, तो इसलिए मैं अपने दोस्त को छोड़ने आया था। अभी तो ट्रेन राइट टाइम थी, शताब्दी जो थी वो शताब्दी तो राइट टाइम चल रही है, बट बाकी ट्रेनों का अंदाजे से लेट चल रही थी, इसलिए मैं छोड़ने आया था। हमारी ट्रेन थी 7:10 पे, अब उसको रीशेड्यूल कर दिया गया 10:50 पे। तो ये इतने कोहरे में जब रीशेड्यूल हुई, लेकिन हमें इन्फॉर्म नहीं किया गया, नहीं तो हम उस टाइम से लेट निकलते। हम तो 6 बजे आए, लेकिन इन्फॉर्मेशन नहीं आई। जब हम यहाँ आए तब ये पता चला कि ट्रेन रीशेड्यूल हो गई है। तो ये जो इन्फॉर्मेशन जिसके द्वारा देनी चाहिए वो दी नहीं जा रही है, वो पहले से हमें दे देना चाहिए, जिससे हम थोड़ा टाइम का भी हमारे बचे और हम अच्छे टाइम पर आ पाए। ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ నడి తెలుసుకుందాం. సతీష్, ఢిల్లీలో వాతావరణ పరిస్థితులు అంతకంతకు దిగజారుతున్నాయి. సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? దేశ రాజధాని ఢిల్లీకి మరోసారి రెడ్ అలర్ట్ జారీ అయింది. న్యూ ఇయర్ వేడుకలకు అడ్డంకిగా మారిన వాతావరణం ఢిల్లీని మరోసారి పొగమంచు కమ్మేసింది. అయితే విజిబిలిటీ జీరో స్థాయికి పడిపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఢిల్లీలో పొగమంచుకి తోడు చలి తీవ్రత సైతం కూడా నానాటికి పెరిగిపోతుంది. ఇక జనవరి మొదటి వారం రాకముందుకే ఢిల్లీలో చలి తీవ్రత గతం కంటే కూడా ఈసారి ఎక్కువగా కనిపిస్తుంది. చలి తీవ్రత పొగమంచు ఉండడంతో తీవ్ర అవస్థలు కూడా ఎదుర్కొంటున్నారు. ఇక పొగమంచు కారణంగా విమానాలు, రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుందని చెప్పాల్సి ఉంటుంది. విమానాశ్రయాల్లో వేలాదిగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వివిధ ప్రదేశాల నుంచి ఢిల్లీకి వచ్చి ఢిల్లీ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు కావచ్చు. నార్త్ ఇండియాలో ప్రధానంగా ఉత్తరప్రదేశ్ ప్రధానంగా ఢిల్లీ కావచ్చు, పంజాబ్ కావచ్చు, హర్యానా కావచ్చు, హిమాచల్ ప్రదేశ్ లాంటి రాజ్యాల నుంచి ఢిల్లీకి వచ్చే విమానాలు, ఇక్కడ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే విమానాల్లో ప్రధానంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కనెక్టింగ్ ఫ్లైట్లకు సంబంధించిన విషయంలో మొదటి ఫ్లైట్ ఏ సమయానికి వస్తుందో కూడా చెప్పలేని పరిస్థితులు ప్రస్తుతం ఢిల్లీలో పరిస్థితులు నెలకొన్నాయి. ఎక్కడికి వచ్చినా గానీ ఎదురుగా వస్తున్న వాహనాల చేత కూడా కానరాని పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు వారం రోజుల కన్నా కానీ ఈ రోజు కొంత వాతావరణంలో పెద్ద ఎత్తున మార్పు కనిపిస్తుంది. భారత వాతావరణ శాఖ సైతం కూడా ఈ మేరకు రెడ్ అలర్ట్ కూడా జారీ చేసిన నేపథ్యం ప్రస్తుతానికి ఢిల్లీలో చలి తీవ్రత మాత్రం పెద్ద ఎత్తున పెరిగిపోయిందని చెప్పాలి. ఇక పొగమంచు సైతం కూడా తీవ్ర ఇబ్బందులు గురి చేస్తుంది. రోజువారీ కార్యక్రమాలకు వెళ్లే వారి సైతం కూడా ఢిల్లీలో ప్రజలు పెద్ద ఎత్తున కూడా అవస్థలు ఎదుర్కొంటున్నారు. వేసవిలో అయితే ఏ విధంగా ఏసీ రూమ్లలో ఉంటారు, ప్రస్తుతానికి ఢిల్లీలో హీటర్ల మధ్య ప్రజలు జనజీవనం కొనసాగిస్తున్నారని చెప్పాల్సి. రైట్, థ్యాంక్ యూ సతీష్.